హౌస్మేట్స్ కి చుక్కలు చూపిస్తున్న సుమన్ శెట్టి బలైపోయిన డిమాండ్ పవన్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. అసలు బిగ్ బాస్ 9 లో ఏం జరుగుతుంది? సో నిన్నటి ఎపిసోడ్ లో మనందరం కూడా చాలా ఎంటర్టైన్ అయ్యాము. సో మరి దాని గురించి మాట్లాడితే ముఖ్యంగా పాల ప్యాకెట్స్ మాయమైపోయాయి అని చెప్పేసి హౌస్ అంతా కూడా రచ్చ జరిగిందనమాట. సో హౌస్ మేట్స్ అందరూ కూడా పాల ప్యాకెట్స్ కోసం వెతకడం కానీ, అసలు ఎవరు దొంగతనం చేశారు చెప్పండి అని చెప్పేసి రేషన్ మేనేజర్ రీతు చౌదరి అడగడం కానీ, సో దానికి ఎవ్వరు కూడా దొరకకుండా ఎవరికి వారు కవర్ చేసుకుంటూ, ఎవరికి వాళ్ళు యాక్టింగ్ చేస్తూ, ఎవరికి వాళ్ళు వెతుకుతూ చాలా కవర్ చేసుకున్నారు. సో మరి బిగ్ బాస్ కాల్ చేసినప్పుడు రెబల్ ఎవరు కనుక్కోండి అని చెప్పేసి ఒక కంటెండర్షిప్ నుంచి ఎవరిని తొలగించాలి అనేది ఇది ఒక స్ట్రాటజీ అనమాట. సో మరి ఇందులో రెబల్ ఎవరు అంటే దివ్య, సుమన్ శెట్టి వీళ్ళిద్దరు అక్కడ పాల ప్యాకెట్స్ని తీసుకోవడం కానీ, వాటిని తాగేయడం కానీ మనం సీక్రెట్గా చూసాం. బట్ హౌస్ మేట్స్కి ఆ విషయం తెలియదు కదా. సో అక్కడ రేషన్ మేనేజర్గా రీతు చౌదరి వెళ్ళి ఫ్రిడ్జ్లో చూసినప్పుడు అక్కడ పాల ప్యాకెట్స్ లేవు. సో పాల ప్యాకెట్స్ ఎవరు దొంగతనం చేశారు అని చెప్పేసి తను చెప్పినప్పుడు ఇంకా అందరూ కూడా షాక్ అయిపోవడం కానీ, సో ముందుగా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మనందరికీ తెలుసు ఎవరు ఎక్కువగా ఫుడ్ తింటారు అని చెప్పేసి ఇంకా వాళ్ళని అనుకున్నారు. కాకపోతే ఇంకా తర్వాత తను కూడా కొంచెం యాక్ట్ చేయడం కానీ, సో ఇక్కడ విషయం ఏంటంటే నిజమైన రెబల్స్ ఎవరంటే దివ్య, సుమన్ శెట్టి. వీళ్ళు కూడా ఏ విధంగా యాక్టింగ్ చేస్తున్నారంటే మరి సుమన్ శెట్టి గారి ఫేస్ చూస్తే మనందరికీ కూడా అమాయకంగా కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఆయన పర్ఫార్మెన్స్లో ఫుల్ ఆరితేరిపోయారు అన్నమాట. చాలా అమాయకంగా నటించడం కానీ, అందరితో పాటు పాల ప్యాకెట్స్ వెతకడం కానీ. సో ఇంకొక వైపు అక్కడ దివ్య కూడా తను కూడా గోల చేస్తూ అల్లరి చేస్తూ తను కవర్ చేసుకుంది. సో ఓవరాల్గా ఇంకా లాస్ట్కి వచ్చేసరికి సో అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోపెట్టి అప్పుడు బిగ్ బాస్ అడగడం జరిగింది, మీరు ఎవరిని రెబల్ అనుకుంటున్నారో ఒక్కొక్కరిగా లేచి వాళ్ళ పేర్లు చెప్పండి అనే విధంగా చెప్పినప్పుడు ఇక్కడ డిమాండ్ పవన్ పేరు అయితే చాలా మంది చెప్పారనమాట. సో ఆయన కంటెండర్షిప్ నుంచి ఇంకా అవుట్ అనమాట. ఎవరు ఎక్కువ మంది రెబల్ అని చెప్తారో సో వాళ్ళ పేరు అయితే తొలగిపోతుంది కంటెండర్షిప్ నుంచి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. సో అక్కడ అందరూ ఎక్కువ మంది కూడా డిమాండ్ పవన్ పేరు చెప్పినప్పుడు తనైతే అక్కడ నుంచి తొలగిపోవడం జరిగింది అనమాట కంటెండర్షిప్ నుంచి. అంటే ఈ వీక్కి క్యాప్టెన్సీ నుంచి ఆయన తప్పించుకోవడం జరిగింది. సో ఇక్కడ నిజమైనటువంటి రెబల్స్ ఎవరంటే సుమన్ శెట్టి, దివ్య అని మనకు తెలుసు, బట్ వాళ్ళకు తెలియదు. సో ఓవరాల్గా అయితే సుమన్ శెట్టి చాలా అమాయకంగా నటించి హౌస్ మేట్స్ అందరికీ కూడా చుక్కలు చూపించడం అనేది జరిగింది. సో మొత్తంగా ఆయన దివ్య, సుమన్ శెట్టి వాళ్ళు తప్పించుకోవడం వల్ల డిమాండ్ పవన్ బలైపోయాడు. క్యాప్టెన్సీ అయ్యే ఒక ఛాన్స్ని మాత్రం కోల్పోయాడు. సో ఆ తర్వాత డిమాండ్ పవన్ కూడా కొంచెం డిసప్పాయింట్ అవ్వడం చూసాం. సో ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా హౌస్లో ఒక గేమ్లో భాగంగానే కాబట్టి ఇంకా ఎవరు కూడా దీని అంత సీరియస్గా తీసుకోలేదు.